ఇన్నిగానం బ్యాడ్ కామెంట్స్ వస్తే నీకేం అనిపియదా, ఎట్లా తట్టుకుంటున్నామని ఒకరు కాల్ చేసి మరి అడిగినారు. ఎందుకు అనిపియదా, నా బాడీ షేమింగ్ చేస్తారు, గలీజ్గా తిడతారు, ఇవన్నీ అన్నాక కూడా నేను ఎట్లా తట్టుకుంటా, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఒక్కొక్కసారి అయితే ఎక్కలేనంత కోపం వస్తుంది. నిజం చెప్పాలంటే ఆ బ్యాడ్ కామెంట్స్ వల్లనే నేను ఇంత స్ట్రాంగ్ అయినానేమో అనిపిస్తుంది. మా లైఫ్లో అంటే ఇందులోకి రాకముందు మేము ఎన్ని స్ట్రగుల్స్ పడ్డామో మాకే తెలుసు. మా పిల్లలు పుట్టిన తర్వాత మా ఆయన ఒక్కడే జాబ్ చేస్తుంటే నేను జాబ్కి వెళ్ళలేని సిచ్యువేషన్, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలి, మా ఆయనకేమో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన. అప్పుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కష్టపడుతున్నా ఇక్కడ వరకు వచ్చినానో నాకు తెలుసు. పెట్టడానికి ఏం తెలుస్తుంది, కష్టపడటానికి తెలుస్తుంది ఆ బాధ ఏందో. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మంది కోసం బతకకుండా మన కోసం మనం బతుకుతూనే మనం లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాము. మీరు అనొచ్చు ఎప్పుడు ప్రమోషన్సే చేస్తున్నారు కదా, ప్రమోషన్స్ చేసినా కానీ అందరికి ఉపయోగపడేటే చేసిన, ఎక్కడ జనాల్ని మోసం చేసేటివి అయితే అది చేయట్లేదు. ఒకప్పుడు నేను ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అవి చేసినానేమో నాకు తెలియక చేసిన, కానీ దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అనేది తెలిసిన తర్వాత ఆ జ్యోతిష్యం అవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని లక్షలు ఇచ్చినా సరే నేను చేయనని మొక్కం మీద చెప్పేస్తున్నాను. కానీ వర్క్ అయ్యేటివి అందరికీ ఉపయోగపడేటివే చేస్తున్నా తప్ప నేను ఏదో మీ సొమ్ము తిన్నట్టు మాట్లాడకండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే వచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఎప్పుడైనా ఒక్కటే కోరుకుంటాను, నేను ఏదైనా చేయాలంటే మా ఆయన ఏదైనా చేయాలంటే మా పిల్లల కోసమే, అట్లా నేను మంది కోసం అయితే బతకను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ వరకు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు అయితే వచ్చినాను. ఒక్కసారి మీరు ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడేటప్పుడు మీ లైఫ్ ఎట్లుందో ఒక్కసారి మీ అద్దంలో తిరిగి చూసుకోండి అంతే. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి.